హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ ఫ్రీక్వెన్సీ. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కార్బన్ ఎమిషన్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ ఎపిసోడ్లో ఏంటంటే మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసిన ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ సోర్సెస్ నుంచి కార్బన్ ఎమిషన్స్ ఎందుకు వస్తున్నాయి, ఇవి మనం నెగ్లిజిబుల్ చేయాలంటే మనకున్న పవర్ ఆప్షన్ సోర్సెస్ ఏంటి, అండ్ వాట్ ఆర్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, మనం ఎనర్జీ సోర్సెస్ మనం ఇక్కడ పవర్ సెక్టర్ కన్సిడర్ చేసుకుంటే మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఇంకోటి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏ ఎనర్జీ అయితే మనం యూస్ చేసింది త్రూ రెన్యూబుల్ రిసోర్సెస్ నుంచి వస్తాయో, అంటే విత్ ఇన్ ఏ మ్యాన్స్ లైఫ్ స్పాన్లో అవి రిప్లెనిష్ అవుతాయో అవి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ అనమాట. ఏవైతే మనకి రిప్లెనిష్ అవ్వలేవో 1 మ్యాన్ లైఫ్ టైంలో అవి నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి రెన్యూబుల్ ఎనర్జీలో సోలార్, విండ్, న్యూక్లియర్, హైడ్రో పవర్ ప్లాంట్, జియో థర్మల్ పవర్ ప్లాంట్, అలాగా. నాన్ రెన్యూబుల్ వచ్చేసి మనకి తెలిసిందే కోల్ ఫైర్డ్ ప్లాంట్స్, గ్యాస్ ఫైర్డ్ ప్లాంట్స్, ఇలాగా ఇవి మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎనర్జీస్. ఇప్పుడు మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీ నుంచి మనకి అసలు ఎంత ఎమిషన్ వస్తుంది, మనకి ఎందుకు, వై ఆర్ వి ట్రయింగ్ టు గో ఫ్రమ్ నాన్ రెన్యూబుల్ టు రెన్యూబుల్ అనేది చూద్దాము. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఎనర్జీ ఏం లేదు, 1 టైప్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకో టైప్ ఆఫ్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఎనర్జీ మనం క్రియేట్ చేయలేం కదా. 1 టైప్ నుంచి ఇంకో టైప్కి కన్వర్ట్ చేయాలి. మనం ఇక్కడ నాన్ రెన్యూబుల్ అయినా రెన్యూబుల్ రిసోర్సెస్లో అయినా అయ్యే చేస్తున్నాం. ఇప్పుడు మనం కోల్ తీసుకున్నాం అనుకోండి, కోల్లో ఉన్న కెమికల్ ఎనర్జీని ఫస్ట్ మనం హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాం. ఆ హీట్ ఎనర్జీతో వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేసి ఆ స్టీమ్ టర్బైన్ని తిప్పడం వల్ల అక్కడ మనం దాన్ని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఆ టర్బైన్ ఏంటంటే డైనమో కనెక్ట్ చేసి ఉండటం వల్ల, అది డైనమోని తిప్పడం వల్ల అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అంటే మనం కోల్ పవర్ ప్లాంట్లో ఏంటంటే కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇది కోల్ బర్న్ అయినప్పుడు మనకి కార్బన్ ఎమిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇది మన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అంత మంచిది కాదు. ఎందుకంటే మనం ప్రీవియస్గా తెలుసుకున్న దాని ప్రకారం కార్బన్ ఎమిషన్ అయితే గ్లోబల్ వార్మింగ్, మళ్ళీ కార్బన్ అట్మాస్ఫియర్లో ఉండిపోద్ది, హీట్ని ట్రాప్ చేసేస్తుంది, పైకి వెళ్ళనివ్వదు, అలాగే అట్మాస్ఫియర్ మొత్తం హీట్ అయిపోద్ది, టెంపరేచర్స్ రేజ్ అయిపోద్ది. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఈ సైడ్ ఆఫ్ ఫ్యూయల్స్ నుంచి మారదామని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు మనకి కోల్ నుంచి అరౌండ్ మనకి 100 grams పర్ కిలోవాట్ వస్తుంది అనమాట, ఒక యావరేజ్గా తీసుకుంటే. అదే సేమ్ గ్యాస్ ఫైర్డ్ అంటే మనకి న్యాచురల్ గ్యాస్ కానీ సిఎన్జి కానీ యూస్ చేసుకోవడం సేమ్ ప్రిన్సిపల్. ఇక్కడ ఉన్న కెమికల్ ఎనర్జీ నుంచి స్టీమ్ బర్న్ చేస్తాం, స్టీమ్ ఏమో టర్బైన్ రొటేట్ చేయడానికి యూస్ చేస్తాం, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం. దాని నుంచి మనకి ఏంటంటే అరౌండ్ 500 grams ఆఫ్ CO2 ఎమిషన్ వస్తుంది పర్ కిలోవాట్ ఆఫ్ ఎనర్జీ జనరేటెడ్. సో ఈ ఎమిషన్స్ తగ్గించడం కోసం మనం ఇప్పుడు ఏంటంటే టువర్డ్స్ రెన్యూబుల్ సైడ్ మన జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మనమే కాదు, ఇండియాయే కాదు, వరల్డ్ వైడ్ అందరూ కూడా ఇప్పుడు రెన్యూబుల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. రెన్యూబుల్స్లోకి మేజర్గా ఏంటంటే సోలార్, విండ్, హైడ్రో, జియో థర్మల్, న్యూక్లియర్, బయోమాస్, ఇలాంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి సోలార్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి, మనకు తెలిసిందే సోలార్ ప్యానల్స్ ఉంటాయి. సన్ నుంచి రేస్ వల్ల ఆ ఎలక్ట్రాన్స్ అవి తీసుకుని అది పవర్ కింద కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఇదేంటంటే మనకి రెన్యూబుల్ ఎందుకు అయిందంటే సూర్యుడు ఎప్పుడు రోజు అక్కడే ఉంటాడు. ఆ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడూ ఆ పవర్ అక్కడ ఉంటూనే ఉంటుంది. అంటే మనం దాన్ని ఇంకా ఆఫ్ చేయడానికి ఉండదు, అలా పడిన దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటే యూజ్ అయినంత వరకు యూజ్ చేసుకుంటూనే ఉండొచ్చు. కాబట్టి మనకి ఏంటంటే ఇది సోలార్ ఎనర్జీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ అదే టైంలో ఏంటంటే మనకి రాత్రి టైము సన్ ఉండదు. కానీ మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి పీక్ లోడ్ అనేది ఎప్పుడు నైట్ టైమే ఉంటుంది. ఆ టైంలో సన్ ఉండకపోవటం వల్ల, ఆ టైంలో ఎనర్జీ జనరేట్ చేయకపోవటం వల్ల మనకి ఏంటంటే సోలార్ ఎనర్జీకి అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. దానికి మనం ఏంటంటే సోలార్ ఎనర్జీని యూస్ చేసి స్టోర్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ మనం అంటే ప్రెజెంట్ ఇంకా R&D స్టేజ్లో ఉన్నాయి. ఆ బ్యాటరీస్ అయితే మనం
ఎప్పుడైతే ఎఫిషియెంట్‌గా పనిచేస్తాయో, ఎఫిషియెంట్‌గా మనం తయారు చేస్తామో, అప్పుడు మనకేంటంటే ఈ సోలార్ ఎనర్జీ వల్ల బాగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేసి విండ్ అనమాట. విండ్ అంటే మనకి సేమ్ ఇక్కడ విండ్ నుంచి ఆ విండ్ ఫ్యాన్ తిరిగి మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది మనకి ఎప్పటినుంచో ఉంది. విండ్ మిల్స్ అనేవి మనకి ఇనీషియల్‌గా పిండి ఆడించడానికి వాటికి బాగా వాడేవారు ఫారిన్ కంట్రీస్‌లో. అది అలా డెవలప్ అయ్యి ఇప్పుడు మనకేంటంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఎందుకంటే భూమి మీద విండ్ ఎప్పుడు అలా వీస్తూనే ఉంటది. కానీ ఇందులో వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ విండ్ అనేది ఎప్పుడు కంటిన్యూయస్ ఒక స్పీడ్‌లో ఉండదు. దానివల్ల ఎఫిషియన్సీ ఫ్లక్చుయేషన్స్ రావటం. అలాగే ఈ డిఫరెంట్ హైట్స్‌లో డిఫరెంట్‌గా తిరగటం. లేకపోతే ఈ విండ్ వేవ్స్‌ని ఏమన్నా పక్షులు అయన్నీ కొట్టుకొని చనిపోవడం. ఇయన్నీ దీని అడ్వాంటేజెస్ అనమాట. ఇప్పుడు ఇది ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద పెద్ద సైక్లోన్స్ ఇయన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఇవి అంత ఎఫిషియెంట్‌గా పనిచేయలేవు. ఎందుకంటే అంత ఫాస్ట్‌గా తిరిగేస్తే మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయిపోతుందని ఇట్లా లాక్ చేసేస్తారు. ఆ టైంలో కూడా ఇది జనరేట్ చేయలేదు. ఇది కూడా ఏంటంటే ఇది కూడా విండ్ అనేది కంటిన్యూయస్‌గా ఒక స్పీడ్‌లో ఉంటది కాబట్టి దీనికి కూడా మనం ఏంటంటే పీక్ టైంలో యూజ్ చేయడానికి ఉపయోగపడకపోవచ్చు. అందుకని దీనికి కూడా మనం ఏంటంటే బెటర్ టెక్నాలజీస్ డెవలప్ చేసుకుంటే ఈ ఇది విండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎనర్జీ జనరేట్ చేసింది స్టోర్ చేసుకొని, విండ్ తక్కువ ఉన్నప్పుడు ఆ స్టోర్ అయిన ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇలా చేయడం వల్ల దీన్ని మనం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్‌ది వచ్చేసి హైడ్రో పవర్ ఎనర్జీ. ఇది అందరికీ తెలిసిందే. డ్యామ్ ఉంటది. డ్యామ్ దగ్గర టర్బైన్‌లు పెడతారు. పైనుంచి కిందకి వాటర్ వస్తది. ఆ టర్బైన్ తిప్పుతది. పవర్ జనరేట్ చేస్తది. ఇదేంటంటే ఇది ఖచ్చితంగా రెన్యూబుల్‌లోకే వస్తది. ఎందుకంటే మనం అక్కడ ఎటువంటి వర్షం పడిన ప్రతిసారి ఆ వాటర్ నిండుతది, వస్తది. అలా జరుగుతూ ఉంటది కాబట్టి ఇది రెన్యూబుల్‌లోకే వస్తది. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు డ్యామ్స్ బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు. చాలా కష్టం. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అది దానివల్ల ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ కూడా చాలా ఉంటాయి. పీపుల్ ఎఫెక్ట్ కూడా చాలా ఉంటది. నేచర్ మీద ఎఫెక్ట్ చాలా ఉంటది. యానిమల్స్ మీద ఎఫెక్ట్ చాలా ఉంటది. అదొక్క డిసడ్వాంటేజ్ తప్ప మిగతా ఆల్ టైప్ ఆఫ్ రెన్యూబుల్స్‌తో పోల్చుకుంటే హైడ్రో పవర్ ఎనర్జీ వెరీ యూజ్ అనే నేను చెప్తాను. ఇందులో ఇంకొక ఇప్పుడు యూజ్ ఏముందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సోలార్ పవర్‌తో గాని, విండ్ పవర్‌తో గాని పీక్ టైమ్‌లో జనరేట్ చేసిన పవర్‌తో ఆల్రెడీ డ్యామ్ పైనుంచి కిందకొచ్చేసిన నీటిని మళ్ళీ పైకి పంప్ చేసేసి పైన స్టోర్ చేసామనుకోండి. మనకి ఎప్పుడైతే లోడ్ లేదో అప్పుడు గేట్లు ఓపెన్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ టర్బైన్ తిరుగుతది. పవర్ వస్తది. ఇలాగా హైడ్రో పవర్‌నయితే మనం బాగా ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక టైప్ ఆఫ్ బ్యాటరీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అది లోడ్ లేనప్పుడేమో అక్కడి నుంచి నడుస్తది. లోడ్ ఉన్నప్పుడు అక్కడ నడుస్తది. సూర్యుడు లేనప్పుడు ఇలాగా ఇక్కడికి షిఫ్ట్ చేసి, ఆ వాటర్ పైకి పంప్ చేసి, మళ్ళీ ఆ వాటర్‌తో పవర్ జనరేట్ చేయడం. అంటే ఇదైతే ప్రెజెంట్ రీసెర్చ్ జరుగుతుంది. కానీ ఇది మనకి ఎంత ఎఫిషియెంట్‌గా పనిచేస్తది, మనకి ఎంత ఉపయోగపడతదనేది ఇంకా ఫ్యూచర్‌లో తెలియాల్సిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ అంటే మీ అందరికీ మన ఫిజిక్స్‌లో తెలుసుకుంటే ఒక న్యూట్రాన్ వచ్చేసి యురేనియంని గుద్దుకుంటే అది ఫ్యూషన్ అయ్యి ఎక్కువ హీట్ జనరేట్ చేయడం వల్ల ఆ హీట్‌ని మళ్ళీ మనం వేరే చోట స్టీమ్ కన్వర్ట్ చేయడానికి, అదే స్టీమ్ టర్బైన్ ఏమో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. న్యూక్లియర్ ఎనర్జీ వల్ల మనకేంటంటే డైరెక్ట్ ఎమిషన్స్ ఏముండవు. కార్బన్ ఎమిషన్స్ అయితే ఏముండవు. దీనివల్ల మహా అయితే ఆ వాటర్ వేపర్ ఉంటుంది కానీ కార్బన్ ఎమిషన్స్ ఏముండవు. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది ప్రాపర్ సేఫ్టీతో కనుక మనం ఆ ప్లాంట్ అవన్నీ నిర్మించకపోతే మనకేంటంటే ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా చాలా న్యూక్లియర్ డిజాస్టర్స్ చూసాం. చెర్నోబైల్ గానీ, ఫుకుషిమా గానీ, 3 మైల్ ఐలాండ్ గానీ, ఇలాంటి డిజాస్టర్స్ జరిగితే ఎన్విరాన్మెంట్‌కి ఎఫెక్టే, అక్కడున్న పీపుల్‌కి కూడా ఎఫెక్టే అనమాట. కాకపోతే ఈ టెక్నాలజీ మనకి ఎంత సేఫర్‌గా చేసుకుంటే పవర్ జనరేషన్ వల్ల అంత అడ్వాంటేజ్. దీనికి పీక్ లోడ్‌తో సంబంధం ఉండదు. ఎందుకంటే ఇది ఎప్పుడన్నా ఏ టైంలో అయినా పవర్ జనరేట్ చేయగలదు. విత్ మినిమమ్ ఫ్యూయల్‌తో విత్ హైయెస్ట్ పవర్ సోర్స్ మనకైతే న్యూక్లియరే. మనకేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రాన్స్‌లో రీసెర్చ్ జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్‌తో కూడా పవర్ జనరేట్ చేయటం. ఒకవేళ మనకి అది సక్సెస్ అయ్యిందనుకోండి, ఇంక మనకి ఎనర్జీ సెక్టర్‌లో తిరుగుండదనమాట. ఇంక మనం హ్యూమన్స్ కంప్లీట్ గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ అయిపోయినట్టే. గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీకి షిఫ్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే
ఫ్యూషన్ అంటే మనం సన్‌లో ఏ విధంగా అయితే హీట్ జనరేట్ అవుతుందో, ఆ విధంగా మనం హీట్ జనరేట్ చేసి పవర్ సృష్టించడం. అది ఇంకా హైడ్రోజన్ అండ్ హీలియం యాటమ్స్‌తో చేస్తాం మనం. ఆ హైడ్రోజన్ మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంది. చుట్టూ వాటరే. కాబట్టి అది ఆ టెక్నాలజీ గనకొస్తే ఇంక మనం 100% క్లీన్ ఎనర్జీకొచ్చేసినట్టే. సో, ఇవే కాకుండా మనకి ఇంకా టైడల్ పవర్, వేవ్ పవర్, బయోమాస్ ఇంకా 2, 3 రకాలున్నాయి. ఆటిల గురించి మనం అంత పెద్ద డిస్కస్ చేసుకోవట్లేదు. ఎందుకంటే అవి ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆ టెక్నాలజీ గాని మనం ఇంకా యూజ్ చేయట్లేదు. ప్రస్తుతానికైతే మనమైతే టువర్డ్స్ ఈ సోలార్, విండ్, హైడ్రో అండ్ న్యూక్లియర్ ఈటిల మీద కాన్సంట్రేట్ ఎంత త్వరగా చేస్తే మనం అంత త్వరగా గ్రీన్ ఎనర్జీకి మారిపోతాం. మనం ఎంత ఫాస్ట్‌గా గ్రీన్ ఎనర్జీకి మారిపోతే అంత ఫాస్ట్‌గా మనం ఈ క్లైమేట్ చేంజ్‌ని నివారించొచ్చనేది నా అభిప్రాయం. మీకేమన్నా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా, మీకేమన్నా ఇంకా వేరేగా ఏమన్నా అనిపించినా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గైస్. ఈ వీడియోకైతే ఇంకింతే. నెక్స్ట్ టైమ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కీప్ వాచింగ్ మై వీడియోస్ గైస్. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. లాస్ట్ అండ్ ఫైనల్, స్టే కూల్ అండ్ కీప్ అవర్ ఎర్త్ కూల్.